రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని పెట్టరా, ఖచ్చితంగా పెడతారని వాళ్ళకి కూడా తెలుసు. మనకి బయట మనకి తెలిసిన మనకే తెలిస్తే వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఉంటుంది. కాబట్టి ఈయనకి క్లియర్గా తెలుసు వీళ్ళ టార్గెట్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను అనేది కొడాలి నానికి తెలుసు. కాకపోతే ఏంటంటే దీన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేద్దాం, ఈ లోపల ఏమన్నా బ్యాక్ ఛానల్స్ అంటారు, బ్యాక్ ఛానల్స్ చర్చలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా. అంటే వీళ్ళకి సంబంధాలను పట్టుకొని రాజీకి పోవడం, కాళ్ళు పట్టుకోవడం, ఇక మీదట క్షమించండి అని చెప్పి ఈ బ్యాక్ ఛానల్స్ జరుగుతుంటాయి. అలాంటివి జరగడానికి కొంత టైం తీసుకుందామని కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అలాంటి బ్లాక్ ఛానల్స్లోనే సెటిల్ చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల్లో కూడా సంబంధాలు ఉంటాయి, ఏదో ఒక బంధుత్వం ఉంటుంది, వాళ్ళనంతా పట్టుకుంటారు, పట్టుకొని మేనేజ్ చేసుకుంటారు. మేనేజ్ చేసుకోలేని వాళ్ళు మేనేజ్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేని కొన్ని కేసులు ఉంటాయి. అలాంటి వాళ్ళు జైలుకి పోవాల్సింది, దానికి రెడీగా ఉంటారు వాళ్ళు కూడా. సో మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు, కోర్టుల్లో వీటిల్లో పోయి ట్రై చేస్తుంటారు. అలాగా ఇతను కూడా హెల్త్ ఇష్యూస్, నిజంగా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొంత కాలం బయట మనం నెడదామని అనుకున్నట్టు కనబడుతుంది. దీంతో వాళ్ళు ప్రెజర్ అనేది తెలుగుదేశంలో మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వల్లభనేని వంశీని డీల్ చేసే పద్ధతి తెలుగుదేశం వాళ్ళకి హ్యాపీ. మనం వీడికి కావాల్సిందే, వీడికి ఇలాంటి శిక్ష కావాల్సిందే అనేది వీళ్ళకి ఆనందం. అలాగే ఇతన్ని కూడా పెట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఇద్దరిని విజయవాడ జైల్లో పెట్టి వీళ్ళని కూడా వేధిస్తే అప్పుడు ఇంకా ఆనందం. ఎందుకంటే ఆ జైలు సూపరింటెండెంట్ కూడా ఎప్పుడో జగన్కి ఇక్కడ చెంచల్గూడలో ఉన్నప్పుడు జైలర్గా ఉన్నాడని అతను కూడా రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ చేసేసారు. సో ఎందుకంటే అతను ఎక్కడన్నా హెల్ప్ చేస్తాడేమో కాబట్టి చాలా జాగ్రత్తగా జైల్లో పెట్టినా కూడా జైల్లో కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి అన్న ప్లానింగ్ కనిపిస్తుంది. చంద్రబాబును కూడా అలాగే ఇబ్బందులు పెట్టారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పనులలో అది ఒకటి. సో ఇప్పుడు ఈ కొడాలి నాని కూడా ఇలాంటి ఒక ప్రెజర్ పెట్టి ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది. అయితే దీనికి భయపడకుండా కొడాలి నాని నిన్న అక్కడ మన గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సెంటర్కి ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాడు. నీట్గా ఉన్నాడు, కొంత తగ్గినట్టు ఉన్నాడు మనిషి. సో ఈ వీడియోలు వైరల్ అయినాయి. సో ఆయన లుకౌట్ నోటీసులు రాగానే బయటకు వచ్చాడు మనిషి అని వాళ్ళేమో కలుగులో నుంచి వచ్చింది ఎలుక అని వాళ్ళు పెట్టుకుంటుంటే తెలుగుదేశం వాళ్ళు సింహం బయటకు వచ్చింది చూడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని వచ్చాడు మావాడు అని వీళ్ళు పెట్టుకుంటున్నారు. సో అరెస్ట్ చేయాలంటే దమ్మేం అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ఎప్పుడు అరెస్ట్ చేయాలనేది. టైమింగ్ ఒకటే ఇంపార్టెంట్ తప్ప ఖచ్చితంగా కొడాలి నాని అయితే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆల్రెడీ కూడా దీని మీద క్లియర్గా ఉంది. అతనికి రైతు మోషే అని ఒక రైతును మోసం చేశాడని కేసు ఉంది. తర్వాత వాలంటీర్లని రాజీనామా చేయించాడు బలవంతంగాని కేసు ఉంది. తర్వాత అసభ్యంగా మాట్లాడిన దాని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇసుక మట్టి కుంభకోణాల కేసులు ఉన్నాయి. తర్వాత జగనన్న కాలనీలో మెరక భూములు అమ్మేసుకుని 45 కోట్లు తినేశాడని ఒక కేసు ఉంది. తర్వాత విద్యుత్ అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నడుస్తుంది ఇప్పటికి కూడా. 2022లో అక్రమంగా క్యాసినో నడిపాడని ఒక కేసు ఉంది. తర్వాత ఆటో నగర్లో మద్యం గోడౌన్ ఖాళీ చేయించాడు బలవంతంగానే అదొక కేసు ఉంది. భీమేశ్వర స్వామి వేణుగోపాల స్వామి టెంపుల్స్లో 9 ఎకరాలు కబ్జా చేశాడు, అసలు ఆ ఫైల్ కూడా మిస్ చేయించాడు అని కూడా కేసు ఉంది. ఇలాగ బోల్డ్ కేసులు ఆయన మీద ఉన్నాయి. ఒకసారి ఆయన వెళ్తే కూడా ఆయనకి త్వరగా బెయిల్ రాదు. ఏదో ఒక కొత్త కేసుల్లో ఆయనకి పీటీ వారెంట్ ఇష్యూ చేసి జైల్లోనే ఉంటాడు. తనకు కూడా తెలుసు, మేబీ దానివల్ల కూడా ఆయన మొత్తం ఆరోగ్యం అన్నీ చూసుకొని అప్పుడు జైలుకి వెళ్దాం, అప్పుడు ఉందాం, జైల్లో ఎంతకాలం ఉంటామో ఉందామని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది అనివార్యం, తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.